ఈ కృష్ణమూర్తిని అడిగితే ఇస్తాడేమో. ఎందుకులే, మనకి ఏటీఎం ఉందిగా. మా అత్తయ్య 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 ఎక్కడున్నావు అత్తయ్య? పెద్దమ్మ లేదండి, అమ్మతో కలిసి బయటికి వెళ్ళింది. బయటికెళ్ళిందా? ఎప్పుడొస్తారు? సాయంత్రం. ఏ అమ్మతో నీకేం పని? నీకెందుకు వేఫే? అమ్మా 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 వసే చెంచు. చెంచమ్మ గారు మా అమ్మ దగ్గరికి వెళ్ళింది. దీనికి బాగా పెత్తనాలు ఎక్కువైపోయాయి. స్విచ్ ఆఫ్ చేసిందేంటి? అత్తయ్యకి చేసి డబ్బులు కావాలని చెప్తే పక్కనే జగదీశ్వరి మేడం ఉందిగా, ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా? నేను కాఫీ తీసుకొస్తాను. ఏయ్, నాకు కూడా కాఫీ పట్రా, తల పగిలిపోతుంది. ఏంటి ఆ లుక్కు? తీసుకురా, వెళ్ళావు. వర్ధన్ చెప్పు. ఏంటి 10 లక్షలా? అంత చిన్న అమౌంట్కి ఇంత మొహమాట పడాలా? మా మేనేజర్ చేత పంపిస్తాలే, ఉంటా. ఈ కృష్ణమూర్తిని అడిగితే 10 లక్షలు పెద్ద అమౌంట్ కాదన్నాడు. నేను అడిగేది లక్షేగా. మావయ్య, చిన్న హెల్ప్ చేస్తారా? చెబితే కదా అది చిన్నదో పెద్దదో తెలిసేది. చిన్నదే. ఈ చిన్న హెల్ప్ మీరు నాకు చేస్తే నేను రేపు ఎమ్మెల్యే అయ్యాక. ముందా ఎమ్మెల్యే గొడవ ఆపు, లేక చేస్తున్నావు. అది నీ గొడవలో ఉందా? నా జీవిత ఆశయం అది. నా శ్వాస ధ్యాస అంతా అదే. సర్లేండి, ఆయన ఇప్పుడు ఎందుకు? ఆయన ఇప్పుడు సంగతి కదా. అవుతాను, అయ్యి తీర్తాను. సర్లే, దాని సంగతి తర్వాత మాట్లాడదాం. మావయ్య, నాకు అర్జెంటుగా ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి. ఇచ్చేస్తే నేను మళ్ళీ ఒక 2-3 డేస్ లో అడ్జస్ట్ చేస్తానే. లేవు. ఏంటి లేవా? ఇప్పుడేగా 10 లక్షలు చిన్న అమౌంట్ అని వాడెవడో వర్ధన్కి చెప్పావు. వాడికది చిన్న అమౌంట్, నీకిది పెద్ద అమౌంట్. ఏదైనా ఇచ్చేది నువ్వే కదా. అందుకే కదా లేవంటున్నాను. ఇవ్వదలుచుకోలేదన్నమాట. ఓకే, కార్తికేయ గారు మీరివ్వండి. నా దగ్గర పైసా లేదు. అది కాదు, నువ్విప్పుడు నాకు 1,00,000 ఇచ్చావనుకో, ఇక జీవితంలో నేను నిన్ను వేపే అనను. నువ్వన్నా అనకపోయినా నా దగ్గర లేవు. అయితే నీ బాబుని అడిగివ్వు. అమ్మాయి సారీ, ఏదో ఫ్లోలో అనేసా అంతే. పోనీ మీ పూజ్యులైన నాన్నగారిని అడిగివ్వండి. చస్తే ఇవ్వను. శ్రీరామ్, ఒకసారి ఎవ్వరు నాకు హెల్ప్ చేయకపోయినా నువ్వు 1 కాదు 2 కాదు, ఏకంగా 10 లక్షల చెక్ ఇచ్చావు.
ఇప్పుడు నేను అడుగుతుంది ఓన్లీ 1 lakh. ఏమండే నేను మీకు ఎలా ఇస్తాను అనుకున్నారు? అయ్యో ఈ భాగ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఇంకో పావు గంట టైం ఉంది. శ్రీరామ్ ప్లీజ్ శ్రీరామ్. ఇవ్వనండి. నేనెందుకు ఇవ్వాలి? నా పెళ్లి చెడగొట్టినందుకు ఇవ్వాలా? నన్ను కిడ్నాప్ చేసినందుకు ఇవ్వాలా? చెప్పండి. అలా చేస్తే ఎంత ఖర్చు అయిందో తెలుసా? అసలు అవే సక్సెస్ అయి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ఏదో పెళ్లి చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు. సరే గతం గతః. ఇస్తారా ఇవ్వరా? తెలుగులోనే చెప్పాం. ఛ! కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో బావగారు, నందిని, మేడంకి 1,00,000 రూపాయలు కావాలంట. ఇస్తావా? దీని దగ్గర ఏముంటాయి? ఇంటి తాళాలతో పాటు ఇంటి బాధ్యతలు కూడా నందిని చేతిలోనే ఉన్నాయని మర్చిపోయినట్టున్నావు పాపం. అడిగేస్తే ఛీ, ఇంత బతుకు బతికి ఈ గుంటూరు నడగడవా? నెవర్. కాఫీ. ఏ గుంటూరు, నీకు నాకు అప్పిచ్చే మహోత్సరమైన అవకాశాన్ని కల్పిస్తున్నాను. రేపు నేను మినిస్టర్ అయ్యాక 1,00,000 రూపాయలు అప్పిచ్చానని నువ్వు అందరికి గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఇమ్మటావా శ్రీరామ్? అది నీ ఇష్టం తల్లి. చెక్ రాసిస్తాను. ఏదో ఒకటి తగలబడు. త్వరగా తీసుకురావేలా? వెళ్తాను. మావయ్య గారు, బావగారు, మీరిద్దరూ కొంచెం లోపలికి వెళ్తారా? ఎందుకమ్మా? వీళ్ళనెందుకు లోపలికి వెళ్ళమంటోంది? వెళ్ళమంది కదరా, పద. చెప్పరా అనిల్. ఏంటి, న్యూ ఇయర్ ఎలా చేశానా? ఏముందిరా, మామూలే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నడుస్తుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. బాయ్. ఏం జరుగుతోంది? గుంటూరు వాళ్ళని లోపలికి ఎందుకు వెళ్ళమంది? నాకేం తెలుసు? మీ ముందేగా అందే. అదిగో వస్తుందిగా, అడగండి. చా, చెంచు ఉన్నా దానికి భాగ్యలక్ష్మి సంగతి చెప్పి బెదిరిస్తే అదే చూసేది. తీసుకో. 1 lakh. 1,00,000 రూపాయలు. అబ్బో, నందిని తక్కువ అంచనా వేయకూడదు. ఇలా చేస్తుందని ఊహించలా. అందుకే కాబోలు సల్మాన్ని అన్నయ్యని లోపలికి పంపించింది. చేతికివ్వు. నా కాళ్ళ దగ్గరున్న చెక్ తీసుకుంటే తీసుకో.
లేదంటే లేదు. అయ్యో, భగవంతుడా, తప్పదు. ఇక ఆలస్యం చేస్తే ఆ భాగ్యలక్ష్మి వచ్చినా వచ్చేస్తుంది. ఆగురేఖ, ఏంటి నందిని కాళ్ళు పట్టుకుంటున్నా? అవునే, నీకు అక్క, నువ్వు ఒక్క నిమిషం కామ్గా ఉంటావా? చెప్పు రేఖ, ఏంటి విషయం? ఒక్క నిమిషం లేటుగా వస్తే ఏమయ్యేది? ఇప్పుడు ఆ చెక్ని చించి అవతల పారేస్తే నా పరిస్థితి ఏంటి? ఏంటి నువ్వు రేఖకిస్తున్నావా? అవునండి, అది తనకు అవసరం అంటేను. అవసరం అంటే చేతికివ్వాలి, అంతేకాని ఇలా ఇవ్వడం మర్యాద కాదు. అప్పుడు అసలు అక్క, ఇంకా ఒక నిమిషం కాలేదు. చేతికివ్వమ్మా. అలాగే మేడం. ఏంటి మేడం ఇలా బిహేవ్ చేసింది? నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛా, ఇంతవరకు పుట్టి బుద్ధిరిగి ఇంత ఇన్సల్ట్ ఎప్పుడూ కాలేదు. ఇంత టెన్షన్ కూడా ఎప్పుడూ పడలేదు. ఆఫ్టర్ ఆల్ నర్స్ దగ్గర భయపడాల్సి వచ్చి ఆ గుంటూరు కాళ్ళు పట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఏంటిది? చెక్కు. చెల్లుతుందా? ఏమో, పిల్లల్నే మార్చేసిన దానివి. దొంగ చెక్కివ్వవని గ్యారెంటీ ఏంటి? అది నాది కాదు. మరెవరిది? నందినిదా? ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? తెలుసు రేఖ. మీ వాళ్ళందరి గురించి తెలుసుకోవడానికే నాకింతకాలం పట్టింది. లేకపోతే ఈ పని ఎప్పుడో చేసేదాన్ని. సరే, సంతోషం. కానీ ఆ ఇద్దరు ఆడపిల్లల్లో నా కూతురు ఎవరు భాగ్యలక్ష్మి? ఏ కల్లారా కూతుర్ని చూసుకోవాలనుందా? అయితే ఈ చెక్కు క్యాష్ అయ్యే వరకు ఆగు. పద, నేను కూడా బ్యాంక్ వస్తాను. అది క్రాస్ చేయలేదు, వెంటనే ఇచ్చేస్తారు. అరే, ఇన్ని సంవత్సరాలు ఆగిందానివి ఇంకొక్క రోజు ఆగలేవా ఏంటి? చెప్తానన్నాగా, నేను నీ టైప్ కాదు అబద్ధాల మీద బతికేయడానికి. నేనేం అబద్ధాలు చెప్పాను? ఒక్క అబద్ధమేం కర్మ, అన్ని ఫ్రాడేగా. పిల్లల్ని మార్చడం దగ్గర నుంచి ఈశ్వర్ని నీ వైపు తిప్పుకోవడానికి వేసిన వేషం. ఆపు. చెక్ క్యాష్ అవ్వగానే చెప్పకపోయావా బాగుండదు. చెప్పాగా నేను నీ టైప్ కాదని. వస్తా. చెప్పు విశాలాక్షి.
కూర్చుని ఆడుకోవాలి నాన్న, పడిపోతావు కదా. ఒక చోట కూర్చుని ఆడుకోండి. రా తల్లి. ఆడుకోవటం ఏంటమ్మా? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు చేసింది అదేగా. అసలు రాజీ అయితే ఇంకా అక్కడే ఉంది, దానికి ఇంకా సరదా తీరినట్లేదు. ఓన్లేరా పాపం, ఎంజాయ్ చేయని. అలా చెప్పు తాతయ్య. కార్తికేయ గారండి, మేము అమ్మమ్మ గారి ఇంట్లో చదువుకున్నాం కూడానండి. రేయ్, నేను చెప్పేది నీ గురించి కాదురా. ఇదిగో మిడిగుడ్లు వేసుకొని చూస్తోందే, దీని గురించి. నాన్నగారండి, మీకు నా చేత్తో అన్నం తినిపించి చాలా రోజులైంది. రండి నాన్నగారండి, అన్నం తిందురు గాని. వెళ్ళండి నాన్నగారండి. ఈశ్వర్, తప్పు, అలా అనకూడదు. నా కూతురు ఎవరో చెప్పకుండానే అది దాటేసిందే. హాయ్ రుక్మిణి. రాజు రాలేదా? రాలేదు చిన్న మమ్మీ, 2 రోజుల తర్వాత వస్తానండి. ఓ, ఇదేనా నా కూతురు? లేకపోతే అదా? అదైతే ఆ వీల్ చైర్ వాళ్ళకి దూరంగా ఉండాలి. వీళ్ళందరూ వస్తే దాన్నెందుకుండమన్నావు? నీ కొడుకొచ్చాడు, ముందు వాడి సంగతి చూడు. వీళ్ళ సంగతి నీకెందుకు? బాగా చెప్పారు బావగారు. ఏంటి, డబ్బులు అయిపోయాయా? ఇచ్చావులే బోడి 1,00,000. రేపు ఎలక్షన్స్ లో ఒక వీధికి పంచడానికి కూడా సరిపోవు. రేఖ, ఏంటే లక్ష్మీదేవి నాలా? ఊరుకో అత్తయ్య, మనిషి ప్రింట్ చేసిన కరెన్సీని దేవత అంటావు. అది కాదమ్మా, మనిషికి నమ్మకాన్ని కలిగించడానికి. రే, ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే నాకు క్లాస్ పీకడం మొదలు పెట్టావా? ఎందుకే నాన్నగారిని అలా విసుకుంటా? ఇంకోసారి పెద్దమ్మకి ఇవ్వక టీచర్ మమ్మీ. అబ్బో అబ్బో అబ్బో, ఇల్లంతా ఎంత కలకల్లాడిపోతుంది. నువ్వేంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరి ఆ పని మనిషితో కబుర్లు చెప్తున్నావా? రేఖ, ఇంకొకసారి మామని పని మనిషి అన్నావంటే? ఏయ్, పని మనిషిని పని మనిషి అనక ప్రధానమంత్రి అనాలా? రేఖ, ఇట్రా తల్లి. మీ మమ్మీ లేదు కదా, ఇవాళ నా దగ్గరే బజ్జుంది గాని, సరేనా? నేను రాను. అయితే ఇది నా కూతురు కాదు. నాన్నగారండి, ఇవాళ నా దగ్గర నిద్రపోదురుగానండి. అలాగే నాన్నమ్మ గారండి. టీచర్ మమ్మీ, నానేడి? వస్తాడు ఈశ్వర్. నాన్న రాగానే నేను నాన్న దగ్గరే. ఈశ్వర్, ఏంటి నాన్న? రాము చూడు, వాళ్ళ నాన్నమ్మ దగ్గర పడుకుంటానంటున్నాడు, మరి నువ్వేంటి? సారీ నానమ్మ, పద మన కబుర్లు చెప్పుకుందాం. ఏంటక్క రాస్తున్నావు? రేపు పరీక్షలా? అవునే, భగవంతుడు పెట్టిన చివరి పరీక్ష రాస్తున్నాను. ఏంటో అక్క, నువ్వే అనుకుంటే నీ మాటలు కూడా అర్థం కావు. కస్తూరి, నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావే? పాతి పెట్టాలో దహనం చేయాలో నువ్వే చెప్పక్క. నువ్వే చెప్తే అది చేస్తాను. అక్క, పుట్టేది మనకి తెలీదు, చచ్చేది మాత్రం మనకి తెలుసు. తెలిసిన దాని గురించి
పదే పదే బాధపడ్డమే మనిషి చేస్తున్న పెద్ద తప్పు.